ఆనంద్ గారు హైదరాబాద్ కమిషనర్ పోస్ట్ నుంచి లాస్ట్ డే వెళ్ళిపోతా, నెక్స్ట్ డే సజ్జనార్ గారు ఆ పోస్ట్ని కంటిన్యూ అవుతా. ఈ మధ్యలో ఏమైందంటే మనకి పైరసీ గురించి ఒక మీటింగ్ జరిగింది. సినిమా వాళ్ళందరూ వెళ్ళారు. ఆయన కూడా ఇప్పటివరకు తను చేసిన పనులన్నీ చెప్పాడు. జూలై 3న ఎవరినైతే అరెస్ట్ చేశాడో ఆ అబ్బాయి ఇచ్చిన డీటెయిల్స్ ఆధారంగా ఇంకా దీంట్లో ఎవరెవరు ఉన్నారు అనేది లోతుగా విశ్లేషించి వాళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరిని అదుపులోకి తీసుకుంటూ వెళ్తున్నారు. చెన్నైలో తమిళనాడులో కరూర్ ప్రాంతంలో సిరిల్ అనే ఒక అతను ఉన్నాడు. తను మెయిన్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ బాగా ఉంది. తను సినిమాల్ని హ్యాక్ చేసి అలా పైరసీని సృష్టించి మూవీ రూల్స్లో అప్లోడ్ చేసేవాడు. అండ్ ఈవెన్ ఐబొమ్మ కూడా అప్పటికప్పుడు ఓటీటీలో ఏ సినిమా వచ్చినా ఐదర్ డిఫరెంట్ వేరే సైట్స్లో అయినా సరే, లేకపోతే అథెంటిక్గా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఆర్ వాట్ ఎవర్ హాట్స్టార్లో ఎక్కడన్నా వస్తే ఇమీడియట్గా దాన్ని మక్కి దించి ఐబొమ్మలో పెడుతుంది విత్ అంటే డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేంత ఎంబీతో. ఇప్పుడు అదే ప్రింట్స్ మనము ఒరిజినల్వి డౌన్లోడ్ చేయాలంటే ఒక 5 GB 10 GB 3 GB 2.7 GB 3.5 GB ఇలా ఉంటాయి. ఐబొమ్మ ఏంటంటే 500 కాస్త అటు ఇటుగా గబగబ డౌన్లోడ్ అయిపోతుంది. అదే క్లారిటీ, అదే విజువల్స్ ఉంటాయి. అట్లా వీళ్ళు చేయడం స్టార్ట్ చేశారు. ఇకపోతే ఈ ఐబొమ్మ వాళ్ళని పట్టుకుందాము, మెయిన్ దృష్టి అంతా వీళ్ళ మీదే. ఐబొమ్మ ఓనర్ని ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అరెస్ట్ చేస్తాము. ఐబొమ్మ వల్ల చాలా సినిమాలు నష్టాలు, అంటే సినిమా నిర్మాతలకు కానీ, ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లు కానీ, సినీ పరిశ్రమకి నష్టం చేకూరుతూ ఉంది. ఐమాక్స్ వల్ల చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కూడా నష్టం చేకూరుతూ ఉంది. వాళ్ళు ఒక సినిమాని 200 కోట్లు 150 కోట్లు పెట్టి కొంటుంటే అందులో చూడకుండా ఇమీడియట్గా వీళ్ళు మక్కి ప్రింట్ వేసేసరికి ఫ్రీగా ఇందులో చూడాల్సి వస్తుంది. ఫ్రీగా దీంట్లో చూడడమే కాకుండా కొన్ని నిషేధిత వెబ్సైట్స్ ప్రమోషన్స్ కూడా అందులో జరుగుతున్నాయి. నిషేధిత యాప్స్కి సంబంధించిన ప్రమోషన్స్ కూడా అందులో జరుగుతున్నాయి అని చెప్పేసి ఐబొమ్మ మీద పెద్దగా దృష్టి సారించారు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక పెద్ద షాక్. ఐబొమ్మ పోలీసులకి రిటర్న్ అదేంటిది మెసేజ్ పంపింది, బ్లాక్మెయిల్ మెసేజ్, అంటే వార్నింగ్ మెసేజ్. మీరు మా మీద ఫోకస్ పెడితే మేము మీ మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది అనేది ఐబొమ్మ సైబర్ క్రైమ్ పోలీసులకు కానీ, హైదరాబాద్ సిపికి కానీ ఇచ్చినటువంటి మెసేజ్ అనమాట. మరి ఏ ధైర్యంతో వాళ్ళు అలా చెప్పారో, వాళ్ళకున్న కాన్ఫిడెంట్ ఏంటో. ఆల్రెడీ వాళ్ళని అందరిని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్ ఇంకా 1 మిగిలిన అంతే. అంటే వీడు ఉన్నాడు కూడా అవుట్ ఆఫ్లో ఉన్నాడు. మేబీ అమెరికాలో ఉంటే వాడు దొరక్కపోవచ్చులే, అది మనం ఏం చేయలేదు. ఎందుకంటే ప్రజెంట్ కొంచెం ఫ్రెండ్లీ రిలేషన్స్ లేవు ఆ కంట్రీకి మనకి. ఇంకెక్కడన్నా చచ్చాడు అనుకో ఈజీగా తీసుకురావచ్చు, అది పెద్ద విషయం కూడా కాదు మన పోలీసులకి. ఈవెన్ అమెరికాలో ఉన్నా కూడా ఈజీగా తీసుకురావచ్చు, అది కూడా పెద్ద విషయం కాదు మన వాళ్ళకి. కాకపోతే ఇక్కడ ఏంటంటే 3700 కోట్ల వరకు కేవలం టాలీవుడ్కే నష్టం చేకూరింది అని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు రేపు కాంతారా రిలీజ్ ఉంది, వాళ్ళు 400 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నారు. మరి అంత బడ్జెట్ పెట్టినప్పుడు జస్ట్ థింక్ లైక్ దట్, అంటే వాళ్ళు ఇంకెంత రిటర్న్స్ ఆశిస్తూ ఉంటారు. మొదటి రోజు థియేటర్లోకి కాంతారా వచ్చిన వెంటనే ఓటీటీలోకి, లైక్ ఓటీటీ అంటున్నా, ఏదైనా ఈ పిచ్చి సైట్స్లోకి వచ్చింది అనుకోండి, అసలు ఏంటి కాంతారా ప్రీక్వెల్ సీక్వెల్ అని చూడడానికి అక్కడికి వెళ్తారు. తర్వాత నిజంగా బాగుంటే విజువల్ వండర్ చూడడానికి థియేటర్స్కి వెళ్తున్నారు. లేదంటే జర్నీలో ఉన్నాం కదా అని చెప్పేసి అలా కొట్టేస్తున్నారు. మీకు తెలియదు ఇంకొకటి, పండగ పూట కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్, లాస్ట్ దసరాకి సంక్రాంతికి కూడా ఇలాగే జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ పండగ పూట వాళ్ళు తీసుకునేదే ఎక్కువ డబ్బులు. వాళ్ళు వెళ్తా దాంట్లో ఉన్న టీవీలో అప్పుడు రిలీజ్ అయిన సంక్రాంతి సినిమాలు వేశారు. మరి ఇంకా సంక్రాంతికి సినిమాలు చూడడం ఎందుకో, దసరాకి సినిమాలు చూడడం ఎందుకో, అప్పటికప్పుడు వచ్చినవి కొత్తవి, అంటే ఆ టైంలో రిలీజ్ అయినవి. ఇప్పుడు కూడా పండుగ వచ్చింది, దసరా వచ్చింది, మరి వీళ్ళు వేసుకోవాలంటే వీళ్ళకంటే ఒక పైరసీ దొరకాలి కదా. ఆ పైరసీ ఎవడు తయారు చేస్తున్నాడు? ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళకి మెయిన్ సోర్స్ ఏంటి అంటే, వాళ్ళకి డబ్బులు సంపాదించుకోవడానికి మెయిన్ సోర్స్ ఏంటంటే ఐబొమ్మ. నాట్ ఓన్లీ ఐబొమ్మ, ఈవెన్ మూవీ రూల్స్ కూడా. మూవీ రూల్స్ కంటే ఐబొమ్మని పట్టుకోవడం కొంచెం సులభతరం, ఇంకా ఈజీగా పట్టుకోవచ్చు, వీడు ఇక్కడే ఎక్కడ ఉంటాడు అనేలాగా మన వాళ్ళు వచ్చారు.
ఇప్పుడు ఐబొమ్మ వీళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. మీరు మా మీద ఫోకస్ పెడితే మేము మీ మీద ఫోకస్ పెడతాం. ఏం పెడతారు ఫోకస్? ఏం చేస్తారు ఫోకస్ పెట్టి? అది అది మీకు ఇంకో ఎక్స్ట్రా జాబే కదా! ఫోకస్ పెట్టినా ఏం సాధిస్తారు? అండ్ నెక్స్ట్ ఈ సినిమాలకు నష్టం చేకూరుతా ఉంది మీ వల్ల. ఇప్పుడు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు. మీ వల్ల నష్టం చేకూరుతుందనే తీసుకెళ్ళి బొక్కలో దోస్తారు. నెక్స్ట్ గంజాయి అమ్ముతారు. మీ వల్ల సొసైటీ పాడవుతుందని తెలిసే అరెస్టులు చేస్తారు. పైరసీ కూడా అంతే కదా! మీ వల్ల ఒక ఇండస్ట్రీ పాడైపోతుంది. రేపటి రోజు మనుగడ ఉండట్లా. ఆల్రెడీ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అన్నీ కూడా సినిమాలు చాలా తగ్గించేసాయి. ఒకప్పుడు ఉన్నంత ప్రొడక్షన్స్ ఇప్పుడు లేవు. ఎందుకంటే మినిమం ప్రొడక్షన్ ఖర్చు చాలా పెరిగిపోతుంది. లక్షల్లో సినిమా తీసే రోజులు ఎప్పుడో పోయాయి తెలుసా? మినిమం 5 to 10 CR ఉంటుంది తప్ప ఒక సాధారణ సినిమా బయటికి రావట్లా ఈ రోజుల్లో. పోనీ వచ్చిందా అంటే అది ఎక్కువ రోజులు నిలబడట్లా. అట్లాంటి సిట్యుయేషన్ని ఎదుర్కొంటున్నారు. అండ్ థియేటర్స్ అన్నీ కూడా మాల్స్ అండ్ ఫంక్షన్ హాల్స్కి టర్న్ అయిపోతున్నాయి. ఇలాంటి సిట్యుయేషన్స్, టికెట్ రేట్స్ పెరిగిపోయాయి. ఏదో ఉంటే తప్ప బయటికి రావట్లేదు జనాలు కూడా. సమ్ టైమ్స్ క్లైమాటిక్ కండిషన్స్ కూడా డిస్టర్బ్ చేస్తున్నాయి. 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల కంటే ఎక్కువ సినిమాలు ఆడట్లా. ఇప్పుడు చూడు, ఓజీ లేదు థియేటర్స్లో, మొన్నే రిలీజ్ అయింది, వారం అయిపోయింది, పెద్ద సినిమా. అట్లా ఇట్లాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు మనం ఆ ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అని చెప్పేసి ప్రభుత్వం ఫీల్ అయింది, పోలీస్ యంత్రాంగం ఫీల్ అయింది, సినిమా వాళ్ళు కూడా అరే మాకేదో మంచి జరుగుద్దన్న ఆశలో ఉన్నారంటే నెక్స్ట్ ఏదైనా పూర్వవైభవం వస్తుందేమో అని. ఈ టైంలో వీళ్ళని పట్టుకోవడానికి పోలీసులు ఆల్మోస్ట్ లాస్ట్ అక్కడి దాకా వెళ్తే వాడు రిటర్న్ వార్నింగ్ ఇవ్వడం ఇది ఇంకా పెద్ద ఆశ్చర్యం అనమాట. మరి ఏం చేస్తారో వేచి చూద్దాం. ఐబొమ్మ వాడు ఇచ్చినటువంటి రిటర్న్ కంప్లైంట్ మన వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేస్తారా, లేకపోతే వాళ్ళు ఇంకా బరి తెగించి ఇంకేమైనా చేస్తారా అనేది అయితే వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.